ఏలూరు జిల్లా మాదేపల్లి రోడ్డులో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ వ్యవహారంలో 6 నిందితులను అరెస్టు చేశారు. గత నెల 25న నూకరాజు అనే వ్యక్తిని రాళ్లతో కొట్టి అత్యంత దారుణంగా హతమార్చినట్లు అసిస్టెంట్ ఎస్పీ జయశర్మ వెల్లడించారు. డీఎస్పీ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లుగా చెప్పారు. నిందితులను పట్టుకుని రిమాండ్కు తరలించామన్నారు. ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో 25/4/2026 తేదీ నాడు సాయంత్రం మన హేలాపూరి టౌన్షిప్ మాదేపల్లి రోడ్లో జరిగినటువంటి మర్డర్ కేసుకు సంబంధించి ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ రోజు నాడు ఈ యొక్క ఎవరైతే రాయి నూకరాజు అనే అతను ఈ ప్యాకాట్ దగ్గరికి వెళ్ళటం జరిగింది. అప్పుడు అక్కడ అతనితో పాటుగా ఈ యొక్క ముద్దాయిలైనటువంటి ఈ మహంకాళి సత్యబాబు అనే సత్యపండు, అదేవిధంగా ఈ యొక్క నక్క యేసత్వం అనే లక్ష్మణు, ఇంకా కొంతమంది కలిసి ఈ ప్యాకాట ఆడటం జరుగుతోంది. ఈ ప్యాకాట ఆడే క్రమంలో వాళ్ళ దగ్గర ప్యాకాట డబ్బులు ఇచ్చిపుచ్చుకునే విషయంలో గొడవ జరగడం జరిగింది. దాని విషయమే ఒక ఆర్గ్యుమెంట్ జరగంగానే ఈ సత్యపండు అనే అతను తన స్నేహితులైనటువంటి కొంతమందికి ఫోన్ చేసి పిలిపిస్తాడు. ఈ గుమ్మళ్ళ సాయి దుర్గా ప్రసాద్, కొల్లి అనిల్ అనే మున్న, తర్వాత కట్టు ప్రశాంత్ కుమార్ అనే మున్న, తర్వాత గడ్డం బ్రహ్మానందం, వీళ్ళందరికీ ఫోన్లు చేసి వీళ్ళు రమ్మని చెప్పేసి వెంటనే ఒక ప్లాన్ చేసుకొని వీడిని ఎలాగైనా మనం ఎదిరికించాడు ఈ ఏరియాలో అని చెప్పేసి. ఎందుకంటే గతంలో వీళ్ళు ఈ 2 టౌన్ ఏరియాలో ఉండేవాడు ఈ సత్యపండు అనే అతను. తర్వాత కొన్నాళ్ళు ఇతను సత్యపండు ఇక్కడ వదిలేసి అనకాపల్లి అనే ఊర్లోకి పోయాడు. ఈ అనకాపల్లిలో కొంతకాలం అక్కడ కేసులు అవడం, గతంలో ఇతని పైన కూడా దాదాపుగా 12 కేసుల దాకా ఉన్నాయి. ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో 25/4/2026 తేదీ నాడు